తిరుపతి తొక్కిసలాట ఇష్యూపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు. ఏపీ ప్రభుత్వం టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. పది మంది వెళ్తారు, కొంతమంది మాత్రం అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్లో టీటీడీ కార్యాలయం ఉంది. ఇక్కడ కూడా ఆ టోకెన్ సౌకర్యాలు, బుకింగ్ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికైతే దర్శనం టోకెన్ దొరుకుతుందో వాళ్ళు మాత్రమే అక్కడ దర్శనం పోతారు. అన్నప్పుడు తొక్కిసలాట జరగదు. టోకెన్ దొరకకపోయినా ట్రై చేద్దామని పోయి చాలామంది ఆ గుంపులో ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. కనుక మీరు ఆలోచన చేసి హైదరాబాద్లో కూడా ఆ టోకెన్ సౌకర్యం కలిగేటువంటి ఏర్పాటు ఇక్కడ, ప్లస్ బాధ్యులను గుర్తించి లోపాలను గుర్తించి అలాంటి జరగకుండా చేయాలి. గతంలో మేము మా మనోభావాలను అక్కడ తెలియజేసినాం. అత్యధిక తెలంగాణ భక్తులు వస్తారు కనుక మమ్మల్ని కూడా ఈక్వల్ చూడాలని దాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దయచేసి మీరే సమీక్షించుకొని పునరావృతం కాకుండా చేయాలా. ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో మరి అక్కడ ఒకవేళ వైద్యం సరిగా అందకపోతే హైదరాబాద్ పంపిస్తే గాయపడినటువంటి వాళ్ళందరినీ మేము దగ్గరుండి బాగు చేయిస్తాం. రెండు రాష్ట్రాల్లో కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందామన్నాం, కలిసిమెలిసి ఉండాలన్నాం. దేవుని దగ్గర కూడా వ్యత్యాసం